ఎన్నికల సమయంలో సీఎం జగన్ కీలక అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న వైసీపీ అధినేత దానికి అనుగుణంగానే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఎన్నికల నాటికి ప్రజలకు మరిన్ని వరాలు ఇవ్వడానికి జగన్ సిద్ధమవుతున్నారు. కొత్త పథకాలతో జగన్ ప్రజలకు ముందుకు రానున్నారని సమాచారం. దీనిలో భాగంగానే ఈ నెల 18న ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టో మాదిరిగానే ఇప్పుడు కూడా ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోని రూపొందించారని సమాచారం అందుతుంది. రైతులు, మహిళలు, వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్గా ఎన్నికల మేనిఫెస్టో రూపొందించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. వృద్ధులకు పింఛన్, రైతులకు రుణమాఫీ, ఉద్యోగులకు ఐఆర్ వంటి హామీలు అమలు వంటి విషయాలపై సీఎం జగన్ దృష్టి సారించారని తెలుస్తోంది. వృద్ధులకు ప్రస్తుతం 3,000 పింఛన్ ఇస్తున్నారు. మరలా అధికారంలోకి వస్తే 4,000కు పెంచాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఇక ఏపీలోను మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తున్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే జగన్ ప్రభుత్వం వారికి తమ మేనిఫెస్టోలో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. రుణమాఫీ అంశంపై సీఎం జగన్ కీలక ప్రకటన చేయనున్నారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఒకేసారి కాకుండా విడతల వారీగా చేయడానికి జగన్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టడానికి ఐఆర్ను మరింత పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉద్యోగులకు ప్రస్తుతం 27% ఐఆర్ ఇస్తున్నారు. దీన్ని 35% వరకు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇక సామాజిక వర్గాల వారీగా ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో ఉంటుందని సమాచారం. ఇప్పటికే బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న వైసీపీ ప్రభుత్వం టికెట్ల కేటాయింపుకు సంబంధించిన అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ప్రాంతాల వారీగా కూడా కొన్ని అంశాలను మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నారు. గతంలో మాదిరిగానే ఒక పేజీ కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదంటూ జగన్ ఇచ్చిన ఆదేశాలతో రాబోయే ఎన్నికల మేనిఫెస్టోని కమిటీ రూపొందిస్తున్నారు. మరో 4 రోజుల్లో వైసీపీ పూర్తి మేనిఫెస్టో బయటకు రానుంది. ఈ మేనిఫెస్టోలో ఇంకెన్ని జనరంజక పథకాలను పొందుపరిచారో చూడాల్సి ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.